ప్రభావతికైతే బాలు విషయంలో అలాగే మనోజ్ విషయంలో ఏ విషయం తెలియకూడదు అని ఇన్ని రోజులు సత్యం కాపాడుకుంటూ వస్తున్నాడో ఈ రోజైతే ఆ విషయం అయితే ఇంకా మీన బయట పెట్టేసింది. అది కూడా తన తమ్ముడు గురించి. తను రోహిణి అయితే ఆ గుణతో కలిసి ఆ వీడియోని వైరల్ చేసిందని చెప్పనని, ఇంకా మీకు కొన్ని తెలియదు అత్తయ్య, అవి తెలియక మీరు ఏది మంచి ఏది చెడు అనుకోకుండా ఉన్నారు. అయినా మా ఆయన గురించి మీరు ప్రతిసారి తప్పుగానే మాట్లాడతారు, ఎందుకంటే తను కష్టపడేవాడని. మా ఆయన ఎవరి కష్టం తినటం లేదు, తన కష్టమే తను తింటున్నాడు. ఒకరిని మోసం చేసి బతకాలని తను ఎప్పుడు అనుకోవట్లేదు అని ఇంకా మాట పెరిగైతే ఇంకా మనోజ్ విషయం కూడా బయటపడుతుంది. ఈ రోజు దాకా మా ఆయనకి నేను మాట ఇచ్చినట్టుగా మనోజు పెద్ద బావ గారిని చంపేసిన విషయం ఏమైనా బయటపడిందా? ఆ రోజు నుంచి ఇప్పటికీ మీ దగ్గర మా ఆయన తిట్లు తింటూనే ఉన్నాడు. ఒక్కరోజైనా తన తప్పును తెలుసుకొని ఆ రోజు ఆ అన్నయ్య చనిపోవడానికి కారణం నేనేనమ్మా అని చెప్పని మీ దగ్గర ఏమైనా చెప్పగలిగాడా అని చెప్పని అనేటప్పటికీ ఇంకా సత్యంకి అందరికీ షాక్ అనమాట. బాలు అయితే మీనానే తిడతాడు, ఎందుకు చెప్పావు నువ్వు అని చెప్పని. అయితే పదే నా మొగుడు గురించి ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు బాధ అనిపించదా? మీకు ఎలా ఉందో ఏమో కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది, అందుకే నేను చెప్పేశాను అని అనగానే, ఏంటి మీనా నువ్వు చెప్పేది, ఇది కూడా ఏదైనా కట్టు కదా అంటే, మీరు ఏదనుకున్నా నాకు అనవసరం, కానీ ఆ రోజు చనిపోవడానికి కారణం మాత్రం మా ఆయన కాదు, నీ పెద్ద కొడుకు మనోజే అన్నట్టుగా చెప్పేస్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత ఏంట్రా ఇవన్నీ ఏంద్రా అని చెప్పానంటే, రోహిణి అయితే అస్సలు మాట ఏం బాగాలేనట్టుంది. నా గురించి ఎలా నిజాలు బయటపెడుతున్నాయో మనోజ్ గురించి కూడా అలాగే నిజాలు బయటపెడుతున్నాయి. ఈ మీనా ఆ విషయం చెప్పకపోతే ఇప్పుడేమీ ముందే అత్తయ్యకి నేను మనోజ్ అంటే చాలా కోపంగా ఉంది. ఈ మీనా ఊరుకునేది కాదు. అయినా ఇప్పుడు ఆ గుణతో నేను కలిపి చేసి శివ విషయంలో తెలిసిపోయింది. ఇంకా నేను చాలా చేస్తున్నాను కదా, అలాగే నాకు కొడుకున్న విషయం ఇవన్నీ కూడా బయట పెట్టేస్తుందేమో, ఆ నిజాలు తెలుసుకుంటారేమో. వీలైనంత వరకు అమ్మ వాళ్ళని ఈ ఊర్లో కూడా కాకుండా ఎక్కడైనా దూరంగా పెట్టాలి అన్నట్టుగా రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఇంకా సత్యం అయితే ప్రభావతి ఏడుస్తూ, మీరు ఇప్పటికైనా నాకు నిజం చెప్తారా అంటే, నేను ఎవరో చెప్తే తెలుసుకోవాలా, మీరు నాకు నిజం చెప్పరంటే, చెప్తే ఏం చేస్తావు, ఇప్పుడు మీనా అడిగినట్టే అంటావు, అంటే నీ దృష్టిలో నీ కొడుకు ఒక్కడే మంచివాడు, మిగతా వాళ్ళు చెప్పేదన్నీ నీకు అబద్ధాలే అన్నట్టుగా అనేటప్పటికీ, ఏంటండి మీరు మాట్లాడేది, నా కన్న కొడుకుని పోగొట్టుకుని ఈ బాలుగాడిని ఇన్ని రోజులు నేను తప్పు పెట్టాను, అయినా నేను తిడుతున్నప్పుడైనా వాడి గురించి తప్పు చేసింది వాడు కాదు మనోజ్ అని చెప్పన్న విషయం చెప్పొచ్చు కదా అంటే, దానికి కూడా కారణం బాలు, నేనెట్ట అమ్మకి నచ్చిన కొడుకుని కాదు, అలాగే అన్నయ్య తనకి నచ్చిన కొడుకు, ఇప్పుడు ఈ విషయం చెప్పారు అంటే ఆ తనని కూడా ద్వేషించుకుంటాను